ఎవరైనా పామును చూస్తే ఎలా ఫీల్ అవుతారు? ఎలాంటి వారైనా సరే భయపడతారు. కానీ మేము చెప్పబోయే వ్యక్తి మాత్రం ఇంటికి వచ్చి పాముని చూసి ప్రేయస్లా ఫీల్ అయ్యాడు. అంతేకాదు ఆ పాముతో కలిసి ఆటలాడుతున్నాడు, కలిసి సినిమాలు చూస్తున్నాడు, పార్కులకు రెస్టారెంట్లకు కూడా వెళ్తున్నాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఆ పామును పెళ్లి కూడా చేసుకున్నాడట. అయితే ఈగ మూవీలో సమంత ఈగలో నానిని కనిపెట్టినట్లు ఇతగాడు ఈ పాములో అతని ప్రేయస్ని ఎలా కనిపెట్టాడో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. అయితే ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఈ వింత జరిగిన ఊరు థాయిలాండ్లోని కాంచనా బౌరి. పాముని పెళ్లి చేసుకున్న అతని పేరు వరానన్ సరాసాలిన్. ఇతను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కానీ ప్రమాదవశాత్తు ఆమె చనిపోయింది. ఆమె మరణంతో ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించిన వరానన్ చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఒకరోజు అతని ఇంటికి 10 అడుగుల పాము ఒకటి వచ్చింది. ఆ పామును మొదటిసారి చూడగానే ఆ పాములో ఏదో తెలియని అనుబంధం ఉందని, చనిపోయిన తన ప్రేయసిలాగే ఉందని ఫీల్ అయ్యాడు. అంతేకాదు చనిపోయిన మనుషులు జంతువుల రూపంలో తిరిగి జన్మిస్తారని మన హిందూ పురాణాల్లో ఉంది. ఈ విషయాన్ని ఇతను చాలా బలంగా నమ్మాడు. బుద్ధిజంను ఫాలో అయ్యే ఇతను తన ప్రేయసి పాము రూపంలో వచ్చిందని భావించి పెళ్లి చేసుకున్నాడు. వింతగా పాముని పెళ్లి చేసుకున్న ఈ యువకుడు తన మ్యారేజ్ లైఫ్ని అందరిలాగే ఎంజాయ్ చేయాలనుకున్నాడు. పాముతో కాపురం చేయడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పాముతో కలిసి 24 గంటలు ఎలా గడుపుతున్నావురా బాబు అంటూ చుట్టుపక్కల వాళ్ళంతా ఈ విచిత్రమైన జంటను చూసేందుకు క్యూ కడుతున్నారు. చూడటమే కాకుండా వీళ్ళది చాలా అన్యోన్య దాంపత్యమని పొగడ్తలతో ముంచేస్తున్నారు కూడా. ఏదేమైనా ఈ ట్రూ లవర్ని మెచ్చుకొని తీరాల్సిందే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.